ఈటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో బీసీ వసతి గృహం మరియు ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నందుకు భవనాల పునర్నిర్మాణం కోసం భారీ ఎత్తున రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ వెల్దండ బీసీ హాస్టల్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులకు అసౌకర్యంగా మారిందని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల భవనం కూడా ప్రమాదకర స్థితిలో ఉందని, రానున్న వర్షాకాలానికి దృష్టిలో ఉంచుకుంటే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉన్నందుకు అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భద్రత కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వెల్లండలోని విద్యా సంస్థలు మౌలిక వసతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు భద్రత దృష్టి బీసీ హాస్టల్ తో పాటు ప్రభుత్వ పాఠశాలకు నూతన భవనాలను మంజూరు చేసి వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ మండల కేంద్రంలో చూసుకున్నట్లయితే దాదాపు గ్రామీణ ప్రాంతాల నుంచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అదే నూతన వసతి గృహంలో విద్యను కొనసాగించడం జరుగుతుంది. ఆ భవనాన్ని చూసుకున్నట్లయితే ఎట్లుందంటే ఒక పందుల దొడ్డిగాను ఇంకా వేరే ఏదో చెత్త కుప్పగా ఆ భవనం తయారైన పరిస్థితి మనం చూస్తున్నాం. వర్షాలు వచ్చినప్పుడు ఆ కప్పు మీదున్న శిథిలాలు కింద పడి విద్యార్థులకు చాలా మందికి గాయాలైనవి. అక్కడ ఒక ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులో దాదాపు 100 కప్పలు, పురుగులు అందులో నాట్యం చేస్తున్నాయి ఆ నీళ్ళల్లో. అట్లాంటి నీళ్లు ఇక్కడ విద్యార్థులు తాగడం జరుగుతుంది. దాదాపు ఈ మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులందరికీ ఇదే ఉన్న ఏకైక హాస్టల్ జీవనాధారం ఇది మాత్రమే. దయచేసి ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే విద్యార్థులకు నూతన వసతి గృహ భవనాన్ని వెంబడే మంజూరు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్టు ఈ అంశంపై వివరిస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు కూడా తన మొండి వైఖరిని మానుకొని వెంటనే ఈ నూతన భవనాన్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్తే. వంశీ, ఏబీవీపీ కల్వకుర్తి నగర కార్యదర్శి. ఈరోజు వెల్లండ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెల్లండ మండలంలో ఉన్నటువంటి బీసీ వసతి గృహంలో దాదాపు పైకప్పు కూలి చాలా అస్తవ్యస్తాలు పడుతున్న దుస్థితి ఈరోజు విద్యార్థులను మనం చూస్తున్నాము. ఈ వెల్లండ మండలంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కేవలం ఉన్న ఒకే ఒక అవకాశం ఈ యొక్క బీసీ వసతి గృహం. ఈ బీసీ వసతి గృహంలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో పాటు శిథిల వ్యవస్థకు వచ్చింది. దాదాపు ఆ పైకప్పులన్నీ కూలి దాదాపు బొక్కలు పడ్డ పరిస్థితి ఈరోజు మనం ఆ వసతి గృహంలో చూస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ సొంత జిల్లా, మీ సొంత ప్రాంతమైన మన కల్వకుర్తికి వచ్చినప్పుడు చెప్పినారు కదా, వెల్దండలో నాకు సన్నిహితులు ఉన్నారు, నేను విద్యాశాఖకు 5 కోట్లు ప్రకటిస్తానని. ఎక్కడ పోయినా 5 కోట్లు కనిపిస్తలేదా? మా బీసీ హాస్టల్ దాదాపు ఇక్కడ నుంచి రోజు ఎమ్మెల్యే గారు, నాయకులు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ ఇదే రోడ్డుకుంటూ వెళ్తారు. ఆ వసతి గృహం ఎవరికి మీ కళ్ళకు కనిపిస్తలేవా? కళ్ళు మూసుకున్నారా? దయచేసి మా వసతి గృహాన్ని, నూతన భవనాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయాలి. లేకపోతే రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అంతేతో పాటు ఇక్కడ జూనియర్ కళాశాల ఉంది, దానికి సరైన ప్రహారీ గోడ లేదు. అక్కడ పోకిరీల తాకిడి ఎక్కువగా ఉంది. ఆ ప్రహారీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులను ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వెంబడే ఆ ప్రహారీ గోడను కూడా నిర్మించాలని ఈరోజు ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. లేని ఎడల రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ హాస్టల్ మంజూరయ్యే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజు నిరసన దీక్ష చేసినాం. రానున్న రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉంటామని ముఖంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు వెల్లండ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఏబీవీపీ మన యొక్క నాయకులకు, కార్యకర్తలకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, నేను వెల్లండ బీజేపీ మండల అధ్యక్షుడు. నా పేరు కురిమిటి యాదగిరి. సుమారు 3 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి. విద్యాశాఖ సీఎం దగ్గర పెట్టుకొని వెల్లండ మండలం
మనకు సీఎం సొంత గ్రామం సుమారు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాంటి విలేజ్కి ఈ తెలంగాణ స్టేట్ల బీసీ హాస్టల్ కానీ, ఎస్సీ రెసిడెన్షియల్ కానీ, సోషల్ దీంట్లోకే దిక్కు లేదు. మిగతా జిల్లాలు స్టేట్ల ఎలా ఉందో ఈ కాంగ్రెస్ పాలన దుస్థితి ఒకసారి అర్థం చేసుకోవాలి. వెల్లాడ మండలం అనేది సరస్వతి దేవి విద్యాలయాలు, హాస్టళ్లు, స్కూల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. దీనికి ప్రియారిటీ ఇచ్చేది పోక మీరు ప్రజలని ఎలక్షన్లప్పుడు కళ్ళబోల మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇప్పుడు బీసీ వసతి గృహం అంటే అలా సుమారు గరీబ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే ఉంటారు. అందులో వాళ్లకు మీరు సుమారు ఒక 3 కోట్లు కేటాయిస్తే ఇక్కడ భవనం అవుతుంది. ఇంత వ్యవస్థ ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వం ఇంత తొందరగా సుమారు ఏ స్టేట్లో ఏ కంట్రీలో లేకుండొచ్చు. ఇప్పటికీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు మీరు ఈ విధంగా పలుమార్లు వెళ్ళిరు, మీరు చూసిరు దాని దుస్థితి మీరు పట్టించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏబీపీ కార్యకర్తలు కానీ, ఏబీపీ నాయకులు కానీ వీళ్ళు ఈరోజు దీక్షకు పూడుకుర్రు అంటే ప్రతి ఒక్క స్కూలు హాస్టల్ విజిట్ చేసి అవన్నీ వీక్షించిన తర్వాతనే వీళ్ళు దీక్ష కూకోవడం జరిగింది. వీళ్ళ దీక్షని మీరు మీ దాకా దృష్టికి తీసుకొని బిల్డింగ్ శాంక్షన్ చేస్తే మేము కూడా గౌరవిస్తాం ప్రభుత్వాన్ని. లేదంటే మేము కూడా మండలం నుంచి జిల్లా వరకు మేము కూడా ఒక ఉద్యమం తీసుకోవాల్సి వస్తుందని కోరుకుంటూ ఆహ్వానించిన ఒక ఏబీపీ నాయకులకు అందరికీ నమస్కారం ముగిస్తున్నాం. అందరికీ నమస్తే. నా పేరు ప్రశాంత్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ వెల్లండ మండల కేంద్రంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే వెల్లండ పట్టణంలో చూసుకున్నట్టయితే బీసీ హాస్టల్ వసతి గృహం శిథిలావస్థకు చేరడం జరిగింది. గతంలో ఈ బీసీ హాస్టల్ పైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కూడా వినతి పత్రాలు అందజేసి ఆ యొక్క బీసీ హాస్టల్ వసతి గృహాన్ని విషయం గురించి మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం నిజంగా కూడా సిగ్గుచేటు. వెంటనే ఈ యొక్క ఎమ్మెల్యే గారు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వెంటనే బీసీ హాస్టల్ పైన స్పందించి నూతన గృహాన్ని మంజూరు చేసి ఏర్పాటు చేసి విద్యార్థులకు అందించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని ఏడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు కావచ్చు, ఎమ్మెల్యే కార్యాలయాలు కావచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఏబీపీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది, హెచ్చరిస్తా ఉంది. వెంటనే మీ యొక్క ముందు వైఖరిని వీడి ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్న బీసీ వసతి గృహాన్ని మంజూరు చేసి నిర్మించాలని చెప్పేసి ఏబీపీ ముఖ్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వెల్లండ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్య కోసం ఈ మండల కేంద్రానికి రావడం జరుగుతూ ఉంది. ఆ యొక్క జూనియర్ కళాశాలకు ప్రహారీ కూడా లేకపోవడం కారణం వల్ల ఎంతో మంది విద్యార్థులు, మహిళా విద్యార్థులు కావచ్చు, స్టూడెంట్స్ ఎంతో మంది ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వెంటనే ఈ సమస్య పైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ యొక్క విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకొని నిమ్మకు మీరు ఎత్తినట్టు వివరిస్తూ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వెంటనే స్పందించి ఈ యొక్క హాస్టల్ వసతి గృహాన్ని కావచ్చు, జూనియర్ కళాశాల ప్రహారీ గోడలు కావచ్చు నిర్మించి విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. దీని పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు కావచ్చు, ఎమ్మెల్యే కాన్వాయిలు కావచ్చు, ఎక్కడికక్కడ తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి సందర్భంగా ఏబీపీ హెచ్చరిస్తా ఉన్నది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్, ఏబీపీ వెల్లండ మండల కన్వీనర్. మీరు చూసుకున్నట్టయితే ఈ నిరాదీక్ష కారణం ఏంటంటే బీసీ వసతి గృహాన్ని నూతనంగా నిర్మించాలని ఏబీపీ విధానంలో నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టయితే సీఎం గారి సొంత జిల్లాలోనే బీసీ వసతి గృహం అనేది చాలా దుస్థితికి చెందింది. అలా అక్కడ ఉన్న విద్యార్థులకు ఎటువంటి ఆహారం పరిస్థితిలో కానీ, విద్యా పరిస్థితిలో కానీ ఉన్న ఏకైక ఆస్తుల బీసీ వసతి గృహాన్ని. చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాల్లో 6th నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు అందరూ కూడా ఆ బీసీ వసతి గృహాల్లోనే ఉంటారు. ఒక గట్టి వాన కురిస్తే ఆ ఆస్తులు కూలిపోయే పరిస్థితిలో ఉంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఆ పిల్లలకి వేరే ఆ వర్షాకాలం వాళ్ళు నిర్మించే కౌటికాలం పైన వేరే భవనాన్ని వాళ్ళకి ఇచ్చి ఆ నూతన భవనాన్ని తక్షణమే మంజూరు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఏబీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.